హాయ్ వ్యూయర్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ చాలా బాగుంటారు. ఈరోజు మనం పనసకాయ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం. కళాయి పెట్టి అందులోన లవంగా, దాల్చిన చెక్క, యాలకపండు వేసి వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేయాలి. మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న అల్లం, వెల్లుల్లిపాయ, ఉల్లిపాయ, ఎండు కొబ్బరి, టమాటా మిక్సీ చేసిన పేస్ట్ కొంచెం వేసి బాగా వేగిన తర్వాత ఉడకబెట్టిన పనసకాయ ముక్కలు కూడా వేయాలి. అందులోనే ధనియా పౌడరు, జీరా పౌడరు, కాశ్మీరీ ఎండుమిర్చి చిల్లీ పౌడర్ కూడా వేసి బాగా కలపాలి. ఇలా కలిపిన తర్వాత బియ్యం వేసి కాసేపు వేగనిచ్చి సరిపడా నీళ్లు పోసి బాగా కలపాలి. పోసిన తర్వాత నీళ్లు బాగా వేడెక్కిన తర్వాత 5 నిమిషాల సేపు మూత పెట్టి దాన్ని ఉడికించాలి. ఒకసారి ఉప్పు చూసి ఉప్పు వేసుకొని దానికి సరిపోయినంత జీడిపప్పు మనం ముందే వేయించి పెట్టుకుంటాం కదా, అది కూడా వేసి బాగా కలిపి మూత పెట్టి మగ్గనిస్తే పనసకాయ ఉడికిన తర్వాత సిమ్ చేసేసి 15 నిమిషాలు ఉడికించి ఆపేస్తే పనసకాయ బిర్యానీ రెడీ. వేడివేడి పనసకాయ బిర్యానీ మీరు కూడా ట్రై చేసి చూడండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ టు అనన్య వాల్గోస్.